హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక చిన్న అప్డేట్ గురించి ఇవ్వడానికి. ముందుగా ఈ అప్డేట్లకు వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మా ఫాదర్ వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి. అండ్ ఈ మూవీ ఏంటంటే మన ఎస్ఎస్ఎంపి 29, అదే మన రాజమౌళి గారు మన మహేష్ బాబు కలిసి తీస్తున్న 1000 crores పాన్ వరల్డ్ మూవీ ఉంది కదా, ఆ మూవీ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. దీంట్లో ఒక హాలీవుడ్ యాక్టర్ అయితే దీంట్లో యాక్ట్ చేస్తున్నారు అనే విధంగా రీసెంట్గా పుకార్లు వచ్చాయి. అది మన థోర్ ఉన్నారు కదా, క్రిస్ హెమ్స్వర్త్, అతను ఈ సినిమాలో అయితే మన మెయిన్ క్యారెక్టర్ ఇద్దరు కలిసి వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేస్తున్నారు అని రీసెంట్గా పుకార్లు అయితే వచ్చాయి. మేబీ మన థోర్ మామ గారిని ఇట్లా యాక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా అంచనాలు రోజు రోజుకి ఎక్కడికి వెళ్ళిపోతాయి. అండ్ ఈ సినిమా వచ్చి అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్లో అయితే రన్ అవుతుంది. మామూలుగా అయితే మనం మహేష్ బాబుకి ఇలాంటి మూవీలు కోరుకుంటాం, జేమ్స్ బాండ్ టైప్ మూవీ, అలాంటిదే ఈ అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్ కూడా. అండ్ రాజమౌళి ఆఫ్టర్ బాహుబలి త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న బిగ్ మూవీ కాబట్టి ఇది ఆల్రెడీ మన రాజమౌళి అనే ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి సక్సెస్ కొడుతుందని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఓకే గాయస్, మహేష్ బాబు గారు ఈ సినిమా తర్వాత మీరు ఇంకా ఎంత హైట్స్కి వెళ్ళాల అనేది ఇంకా చెప్పలేము. ఖచ్చితంగా అంత పొజిషన్కి అయితే మీరైతే వెళ్తారు మీకున్న సినిమా స్టోరీస్కి. అండ్ రీసెంట్గా మహేష్ బాబు సినిమాలు చూసుకుంటే అన్ని మెసేజ్ మూవీస్ అని చాలామంది చాలా విధాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా గుంటూరు కారం మాస్ మసాలా ఫిలిం తీసారా, కానీ ఇట్స్ మిక్స్డ్ టాక్ మూవీ. అండ్ ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత వస్తున్న రాజమౌళి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్తుందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.